నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు IDAS. నిన్నటి రోజున పాతాళలోకం నుంచి భూమిని పైకి తీసుకొస్తున్నటువంటి శ్వేతవరాహరూపుడైన శ్రీహరితో హిరణ్యాక్షుడు తలపడటం, ఘోర యుద్ధం చేయడం, బ్రహ్మాదుల కోరికపై హిరణ్యాక్షుని శ్రీహరి తన సుదర్శన చక్రంతో సంహరించడం విన్నాం కదా. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం 20వ అధ్యాయం సృష్టి ప్రకరణం. సూతుడు సౌనకాది మునులతో ఈ విధంగా చెప్తున్నాడు. తన మాయతో వరాహ రూపాన్ని ధరించినవాడు, పాతాళం నుండి భూమిని ఉద్ధరించినవాడు, లోకాలని రక్షించడం కోసం హిరణ్యాక్షుడిని వధించినవాడు అయిన శ్రీ వరాహస్వామి రూపంలో ఉన్న శ్రీహరి యొక్క లీలని విని పరమానందం పొంది విదురుడు మైత్రేయ ఋషితో, ఓ బ్రాహ్మణుడా, ప్రజాపతుల స్వామి అయిన బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడం కోసం ప్రజాపతులను పుట్టించి తరువాత ఏ కర్మ ఆరంభించాడు దయచేసి చెప్పండి. మరీచి మొదలైన ఋషులు మరియు స్వయంభవ మనువు ఉత్పన్నం అయ్యాక వారు ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞతో ఈ విశ్వాన్ని ఎలా నడిపించారు? తమ స్త్రీలతో పాట, లేక ఒక్కళ్లే స్వతంత్రులై జగత్తును రచించారా, లేక ప్రజలను సృష్టించేవారు అందరూ కలిసి ఈ సంసారాన్ని విస్తరించారా? దయచేసి చెప్పండి. శ్రీ విదురుడు అడిగిన ప్రశ్నలకు జవాబుగా మైత్రేయ ఋషి ఇలా చెప్తున్నాడు. ఏ తర్కానికి అందనటువంటి దేవుడు అంటే జీవుల భాగ్యం, ప్రకృతి అధిష్టాత మహాపురుషుడు మరియు కాలముల వలన నిర్వికారుడైన ప్రభువుకి ఎప్పుడైతే సత్వరజస్తమోగుణములు క్షోభ కలిగిందో అప్పుడు మహత్తత్వం నుండి త్రిగుణాత్మకమైన అహంకారం పుట్టింది. అహంకారం నుంచి శబ్దం మొదలైన పంచభూత పాత్రలు మరియు ఆకాశాది పంచమహాభూతాలు, ఇంకా నేత్రం వంటి జ్ఞానేంద్రియాలు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఈ మహాభూతాలు వేరువేరుగా సంపూర్ణ బ్రహ్మాండ సృష్టి కావించలేకపోయాయి. అప్పుడు దైవయోగం వల్ల అవన్నీ కలిసి హిరణ్మయ అండకోశాన్ని సృష్టించాయి. ఏ చేష్ట లేని ఆ అండకోశము 1000 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం సముద్ర గర్భంలో ఉండిపోయింది. అప్పుడు దానిలో పరమాత్ముడు ప్రవేశించిన వెంటనే అది చైతన్యవంతమైంది. అలా చైతన్యవంతమైన ఆ రూపం నీటిలో ఉంది. నీటిని ఆధారంగా చేసుకుని ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని నారాయణుడు అన్నారు. నారా అనగా నీరు. ఆ నారాయణుడి నాభిలోంచి ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి జగత్కర్త అయిన స్వయంభవ బ్రహ్మదేవుడు పుట్టాడు. అప్పుడు భగవంతుడు తన చైతన్య శక్తిని బ్రహ్మలో ప్రవేశపెట్టాడు. ఆ శక్తితో బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. మొట్టమొదటిగా బ్రహ్మ తన ఛాయతో 5 వర్ణాలు గల అవిద్యను కల్పించాడు. తామిశ్రము, అంధతామిశ్రము, తమము, మోహము, మహాతమము అనున్నవి దాని పర్వాలు. ఏ శరీరంతో అయితే, అంటే ఏ భావంతో అయితే అని అర్థం, ఏ శరీరంతో అయితే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడో ఆ శరీరం తపోమయం అవడంతో దాన్ని వదిలిపెట్టేశాడు. ఆ శరీరం ఎందుకు ఉపయోగించదు అని బ్రహ్మ అనుకున్నాడు. కానీ ఆ తపోమయ భావంలోంచే రాత్రి ఏర్పడింది. అప్పుడు ఆకలి దప్పుల ప్రవృత్తి ఉన్న ఆ రాత్రిని యక్షులు, రాక్షసులు గ్రహించారు. వారికి అప్పుడు చాలా ఆకలి వేసి దుఃఖితులై బ్రహ్మనే తినడానికి ఉద్యుక్తులయ్యారు. ఆకలి దప్పులతో పీడింపబడుతున్న వారిలో కొందరు ఈయనని రక్షించవద్దు అని, మరికొందరు భక్షణ చేయండి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు భయపడినవాడై, మీరు నన్ను భక్షించకండి, నన్ను రక్షించండి. ఎందుకైతే మీరందరూ
యక్ష రాక్షస పేరుగల ప్రజారూపపుత్రులుగా పుట్టారు. ఎవరైతే రక్షించవద్దు అన్నారో వారు రాక్షసులు, ఎవరైతే భక్షించండి అన్నారో వారు యక్షులు అని తెలుసుకోవాలి. తదనంతరం బ్రహ్మదేవుడు తన కాంతితో ప్రధానంగా ఏ ఏ దేవతలను పుట్టించాడో వారు ప్రకాశించి ఉన్న తేజస్సునే గ్రహించారు. ఆ ప్రభారూపమే పగలు అయింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు స్త్రీలంపటులు మహాకాములు అయిన రాక్షసులని తన తొడ నుండి పుట్టించాడు. ఈ కారణం చేత స్త్రీలంపటులైన వారు సిగ్గు విడిచి బ్రహ్మతోనే మైథునం చేయడానికి ఆయనకేసి పరుగెత్తారు. లజ్జాహీనుడైన అసురులు తన వెనుక పరుగెత్తుకుని రావడం చూసి బ్రహ్మదేవుడు క్రోధంతో పాటు భయపడి పరుగెత్తాడు. తప్పించుకోలేని పరిస్థితి చూసి వేగంగా వెళ్ళి శ్రీహరిని శరణు వేడాడు. శ్రీహరితో బ్రహ్మ, హే పరమాత్ముడా, నన్ను రక్షించు. మీ అనుజ్ఞతోనే నేను ప్రజలను సృష్టించాను. కానీ ఈ పాపులు నాతో సంభోగం జరపడానికి నా వెనకాల పడ్డారు అని మొరపెట్టుకున్నాడు. తన కృపను కోరిన బ్రహ్మతో, నువ్వు ఈ శరీరాన్ని త్యజించు అని సలహా ఇచ్చాడు. బ్రహ్మ తన శరీరం వదిలిన వెంటనే ఆయన శరీరం భావం సంధ్య అనే పేరుగల స్త్రీ స్వరూపంగా వెలిసింది. ఆమె కాలిగజ్జల ఝుంకారి శబ్దంతో, మదించిన చరణాలతో, నేత్రాలు సుశోభితమై, పట్టు వస్త్రాలతో శోభించిన కటి ప్రదేశంతో, పరస్పరం తాకుతున్న మధ్యలో ఖాళీ లేని బంగారు కలశాల్లాంటి స్తనాలతో, చిలక ముక్కుతో, దానిమ్మ గింజలాంటి పలువరుసతో, మనస్సు హరించే ప్రీతికరమైన నవ్వుతో, సిగ్గుతో నిండి ఓరగా చూస్తున్న క్రీగంటి చూపులతో, వడ్డాణం ధరించిన వయ్యారంతో, పట్టు వస్త్రాలతో తన శరీరాన్ని కప్పుకొని నీలిరంగు గల ముంగురులతో ఉన్నటువంటి మనస్సును హరించే చంద్రవదనంతో జింక పిల్లల చెలాకీగా చాలా అందంగా ఉన్న ఆ సుందర స్త్రీని చూసి దైత్యులందరూ పూర్తిగా మోహితులయ్యారు. రాక్షసులు ఆమెను చూసి, అహో ఈమె అందం, ఏమి ధైర్యం, ఎంత చక్కని కన్యావస్థలో ఉంది, మేము ఈమెను కోరుతున్నాం, ఆమె మమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతోంది అనుకుని ఆమెను అడిగారు. ఓ రంభలాంటిదానా, నువ్వు ఎవరివి, ఎవరి కన్యవి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఏమిటి ఇక్కడ ప్రయోజనం? హే భామిని, నీ సుందరమైన రూపంతో అమూల్యమైన లావణ్యంతో మాలాంటి అభాగ్యులను పీడిస్తున్నావు. ఓ ప్రియా, నువ్వు చేతులతో మాటిమాటికి బంతిని ఎగరవేస్తుంటే నీ చరణకమలములు ఒకచోట ఉండటం లేదు. ఇంకా నీ పెద్ద కుచముల భారంతో నీ వక్షస్థలం క్లేశాన్ని పొందుతోంది. ఓ సుందరి, నీ కేశాల జడ చాలా అందంగా ఉంది. వదులుగా ఉన్న జడను కొంచెం బిగువుగా కట్టుకో అని ఆమెను పొగిడారు. ఈ విధంగా స్త్రీలా సంచరిస్తున్న అందమైన సాయం సంధ్యను స్త్రీ అనుభావంతో ఆ మూర్ఖులైన అసురులు పట్టుకున్నారు. ఆ తరువాత బ్రహ్మదేవుడు గంభీరమైన భావంతో నవ్వి తన శరీరంతో ఆ శరీరం యొక్క వాసనని కాంతిగా చేసి గంధర్వులకి అసురులకి వారికి తగినట్లుగా గుణాలని పుట్టించాడు. మళ్ళీ ఆ బ్రహ్మదేవుడు కాంతివంతమైన చంద్రికా రూపాన్ని చరించినప్పుడు విశ్వావసు మొదలగు గంధర్వులు ఆ చంద్రికా రూపాన్ని ప్రీతితో గ్రహించారు. తరువాత బ్రహ్మ తన సోమరితన రూపంతో భూత పిశాచాలను సృజించి నగ్నంగాను విరబోసుకుని ఉన్న కేశాలు గల వారిని చూసి భయపడి తన కళ్ళను మూసుకున్నాడు. బ్రహ్మదేవుడు వదిలిపెట్టిన ఆ జృంభణ అనే పేరుగల శరీరాన్ని భూతాలు మొదలగునవి గ్రహించాయి. ఆ భూతాల మధ్యలో ఇంద్రియాల మలము మరియు నిద్ర ఉత్పన్నమైంది. ఏ ఇంద్రియాల మలం వల్ల భూతాలు మొదలగునవి అశుద్ధంగా ఉండే వారి మనసులో భ్రాంతిని పుట్టిస్తాయో అలాంటి వారిని భూతోన్మాదులు అంటారు. మళ్ళీ బ్రహ్మదేవుడు తన ఆత్మ యొక్క బలాన్ని తెలుసుకొని తన అదృశ్య రూపంతోనే సాధ్యులను పితృగణాలను పుట్టించాడు. పితృగణాలు బ్రహ్మ కల్పించిన శరీరాన్ని పొందారు. ఆ శరీరం కోసం కర్మలు చేసేవారు. శ్రాద్ధాల ద్వారా హవ్యాలని, యజ్ఞ సామాగ్రి
నెయ్యి మొదలైనవి. పితృగణాలకి కబ్జాలని, పితృదేవతలకు అర్పించే అన్నము విధిపూర్వకంగా ఇస్తారు. మళ్ళీ బ్రహ్మ సిద్ధులని, విద్యాధరులని అంతర్ధాన శక్తి ద్వారా సృజించి అద్భుతమైన అంతర్ధానం అనే పేరు గల ఆత్మని వారికి ఇచ్చాడు. పిమ్మట బ్రహ్మదేవుడు తన ప్రతిబింబం నుంచి కిన్నరులు మరియు కింపురుషులను పుట్టించాడు. తన ఆత్మ నుంచి వారి ఆత్మను కాంతివంతం చేసి ఆ ఆత్మ యొక్క ప్రకాశాన్ని చూశాడు. ఆ తరువాత ఆ కిన్నరులు బ్రహ్మ చరించిన ప్రతిబింబ రూపాన్ని గ్రహించారు. దానితోనే వారు దంపతులుగా ప్రాతకాలంలో బ్రహ్మదేవుడి పరాక్రమాన్ని గానం చేస్తారు. అలా జరిగిన తర్వాత సృష్టి ముందుకు సాగలేదు. అప్పుడు బ్రహ్మ చాలా చింతించి తన చేతులు కాళ్ళు జాపుకుని పడుకున్నాడు. మళ్ళీ కోపంతో ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు పడినటువంటి వెంట్రుకల నుంచి అహి అనే పేరు గల చిన్న చిన్న పాములు పుట్టాయి. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలోని 21వ అధ్యాయం దేవహూతితో కర్దమ ఋషి వివాహ సంబంధం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను